నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మానవతరాయ్ ఉన్నారు. అదాని విషయంలో, అవకతవకల విషయంలో, ఇటు సేబీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జేపీసీకి కావాలని డిమాండ్ చేస్తుంది. జేపీసీ ఏర్పాటు చేయడం వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది, ఎలా ఉద్దేశం? ఇప్పుడు దేశంలో అదాని మోడీలు కలిసి పెద్ద ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది హిడెన్బర్గ్ అనేటువంటి సంస్థ. ఆ సంస్థ 2023లో మోడీ మన అదానీ కంపెనీలో అసలు లేనిది ఉన్నట్టు పెట్టుబడులు షేర్లు పెరుగుతున్నట్టు ఒక మాయాజాలానికి పాల్పడి దేశ ప్రజలను మోసం చేసిందని చెప్పేసి ఒక కథనం వెలువడించింది. ఆ కథనం పైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున విచారణ జరపాలని చెప్పి పోరాటం చేస్తే రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి బంగ్లాని కూడా ఆయన ఖాళీ చేయించి నడి రోడ్డు మీద పెట్టడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు మరి ఇందులో జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక 6 సభ్యుల కమిటీని న్యాయ నిపుణుల కమిటీలు వేసి ఇందులో అన్యాయం జరిగింది, ఆర్థిక నేరం జరిగిందా లేదా అని చెప్పేసి విచారణ కమిటీని వేస్తే సెబీ చైర్మన్గా ఉన్నటువంటి మాధవి పూరి బుచ్ ఆమె అదానీ కంపెనీని కాపాడే విధంగా ఇందులో ఏ తప్పులు జరగలేదు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు నిపుణులకు ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ క్లీన్ చిట్నే సుప్రీంకోర్టు ఇందులో ఏ తప్పులు జరగలేదని చెప్పి అదానీ కంపెనీలకు అదానీకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దేశ ప్రజలంతా కూడా పెద్ద దారుణంగా మోసపోవడం జరిగింది. తర్వాత అదే హిడెన్బర్గ్ సంస్థ ఇటీవల ఏం బయటపెట్టింది, అసలు సెబీ చైర్మన్ ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేసింది అని అంటే దాని వెనక ఏముందంటే 2015లో అదానీ సోదరుడైనటువంటి వినోద్ అదానీ కంపెనీలో ఇదే సెబీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక ఆమె, అప్పుడు మాధవి పూరి బచ్చు, ఆయన భర్త దావల్ బుచ్చు, వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత దాని కృతజ్ఞతగా అదానీ ఏం చేశాడంటే అదానీని కాపాడుకోవాలి కాబట్టి రేపొద్దున సెబీ అనేటువంటి సంస్థ విచారణ జరిపితే ఆ తప్పులన్నీ బయటపడకుండా ఉండాలంటే తన మనిషి ఉండాలని చెప్పేసి అదానీ ఈ యొక్క మాధవి పూరి బుచ్ని ఆ కంపెనీ సభ్యులుగా సెబీలో సభ్యురాలుగా చేర్చిన మొదట. ఆ తర్వాత మోడీతో పైరవి చేయించేసి సెబీ సంస్థకి ఏకంగా చైర్మన్ కావటంలో దోహదపడటంలో సెబీ చైర్మన్గా నువ్వు నాకు ఇది ఇచ్చిన కాబట్టి నీకు అది చేసి పెడతా అంటే కిడ్ ప్రోకోకి పాల్పడ్డారు స్పష్టంగా. ఇది దేశ చరిత్రలోనే పెద్ద ఆర్థిక నేరం. ఇది విదేశాలకు సంబంధించిన హిడెన్బర్గ్ అనేటువంటి సంస్థ బయటపెట్టింది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, అసలు వీళ్ళ మధ్య సంబంధాలపైన జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి. ఎందుకు మీకు భయం కలుగుతుంది, విచారణ జరపమంటే ఎందుకు భయపడుతున్నారు, తిరిగి కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు దీనిపైన జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ విచారణ జరగాల్సిందని చెప్పి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే అయినా కానీ బీజేపీ ప్రభుత్వం మరి అదానీ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దారుణం, దేశ చరిత్రలో ఇంత పెద్ద ఆర్థిక నేరం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. ఇకనైనా భారత ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే అదానీ లాంటి ఆర్థిక నేరగాళ్ళని తప్పకుండా శిక్షించాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అయితే సెబీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చాలా స్పష్టం చేసింది, నాకు కానీ నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి విచారణకైనా సిద్ధమే, నేను ఎలాంటి తప్పు చేయలేదని కూడా స్పష్టం. మరి ఎందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటే ఎందుకు వేయట్లేదు? గతంలో వేయలేదు. ఈ సెబీ చైర్మనే సుప్రీంకోర్టుకు తప్పుదోవ పట్టించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మన అదానీ కంపెనీలో ఎటువంటి తప్పులు జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది. ఏమే ఎందుకు ఇచ్చింది, ఏ స్వార్థం లేకపోతే ఎందుకు ఇచ్చింది? మరి హిడెన్బర్గ్ అనే సంస్థ ఒక ప్రామాణికమైన సంస్థ, ఆ సంస్థ కథనానికి విలువ ఉంటుంది. దానిపైన మరి కావాలని చెప్పి గతంలో ఈ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఇది వాస్తవం. 2015లో మారిషస్ సంబంధించిన దాంట్లో అక్కడ ఆ దేశంలో పోయి పెట్టుబడులు పెట్టారు అక్కడ. అదేవిధంగా తర్వాత 2017లో సెబీ కమిటీ సభ్యురాలు అయ్యేటప్పటికి ఆ పెట్టుబడులు అదానీ కంపెనీ ఉంటే బాగోదు కాబట్టి ఆరోపణలు వస్తే మళ్ళీ వైదొలిగిపోవాల్సి వస్తుందని చెప్పేసి తెలివిగా ఆ పెట్టుబడులను తన భర్త పేరు మీద బదలాయించుకొని ఆ భర్త అదానీ సోదరుడైనటువంటి వినోద్ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. తద్వారా ఆ విధంగా వాళ్ళతో సంబంధాలు ఉన్న కారణంగానే ఈమె సెబీలో సంస్థలో సభ్యురాలుగా చేరింది. అదానీ పలుకుబడితోనే నరేంద్ర మోడీ దగ్గర ఉపయోగించి అదానీ ఈమె ఉంటేనే సెబీ చైర్మన్గా ఉంటేనే నా కంపెనీలకు నా పెట్టుబడులకు నాకు రక్ష ఉంటుందని చెప్పేసి ఆమెను చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా రక్షించింది ఆమె. కాబట్టి వెంటనే తక్షణమే సెబీ చైర్మన్ని తొలగించాలి. చట్ట ప్రకారం జేపీసీ పార్లమెంట్ సభ్యులు కోరుతున్నట్టు జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపేసి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఈ అదానీ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ ఒకలాగా, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఒకలాగా చేస్తుంది. అధికారంలోకి రాగానే సీఎం ఎంఓయూ కూర్చుకున్నారు. మరి ఏంటి ఒకవైపు దీని ఉద్దేశం ఏంటి, ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అంటే. ఇప్పుడు
అదానీ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ అనేది దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారు, షేర్ మార్కెట్లు ఉన్నారు. అదానీ కంపెనీతో మేము ఏమంటున్నాం, ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనం కుదుర్చుకున్నాం. కానీ విచారణ జరపాలని ధర్నా చేస్తాను. తప్పులుంటే, అవసరమైతే తప్పులుంటే నిజంగా మీరు విచారణ జరిపి జేపీసీ పార్లమెంట్ వేసి ఈ కంపెనీ తప్పు చేసింది, ప్రజల్ని తప్పుదోవ పట్టించింది, మాయాజాలానికి పాల్పడి ప్రజల్ని మోసం చేసింది అని చెప్పి మీరు అదానీ కంపెనీ మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా మా ఒప్పందం ఏమో చేసుకున్న ఒప్పందాలే ఉపసంహరించుకుంటాం. అప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పుల లాభాల బాటలు అంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి పైకి తేవాలంటే రేవంత్ రెడ్డికి ఒకటే మార్గం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను నడపాలి, ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని దృక్పథంతో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఒప్పందం అయితే కుదుర్చుకున్నాం. ఇంకా ప్రభుత్వం అనేది తేలేదు కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, విచారణ జరపండి. అది కంపెనీలో షేర్లు అనేది ఎట్లా జరిగింది, పెరిగినాయా లేదా, ఈ సెబీ కమిటీ చైర్మన్ పాత్ర ఏంది అని మేమే కోరుతున్నాం. ఇక్కడ తప్పేం లేదు కదా. అప్పుడు తప్పని తేలినప్పుడు తప్పకుండా మేమే ఉపసంహరించుకుంటాం ఒప్పందాలని. దీంట్లో ఎక్కడ ఎవరికి నష్టం లేదు, ఇక్కడ అవినీతి ఏం జరగలేదు కదా. కాబట్టి ఆ సంస్థ ఉన్నది కాబట్టి ఆ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో కొద్దిమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగానే ఆ కంపెనీ తప్పు చేస్తే మాకు అవసరమే లేదని చెప్పి మా ముఖ్యమంత్రి గారే తేల్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక్కటే కోరుతున్నాం, ఇకనైనా మించిపోలేదు, మీరు జాప్యం చేయకండి. వెంటనే పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమి సభ్యులు రాహుల్ గాంధీ గారు కోరుతున్నట్టు వెంటనే జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపి ఆర్థిక నేరగాళ్లను శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. మొత్తానికి అదానీ అక్రమాలపై అలాగే సెబీ పాత్రపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తే మాత్రం నిజంగా అక్రమాలన్నీ బయటపడతాయి. ఆ విషయంలో మాత్రం ఏఐసీసీ పూర్తిగా దేశవ్యాప్తంగా మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేత మానవతరాయ్ స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.